ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పహల్గామ్ ఉగ్రదాడితో ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇస్తున్న పేరిది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి కాశ్మీర్లో ఈ ఉగ్రవాద గ్రూపు సృష్టించిన రక్తపాతాలు అన్నీ ఇన్ని కావు. 5 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ పోలీసులకు, ఇండియన్ ఆర్మీకి సవాళ్లు విసురుతూనే ఉంది. పహల్గామ్లో పర్యాటకులను లక్ష్యం చేసుకోవడమే కాకుండా దాడికి బాధ్యత వహిస్తూ మరోసారి రెచ్చిపోయింది. ఈ ఉగ్రవాద గ్రూపు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం పాకిస్తానే. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పురుడు పోసుకుంది ఇస్లామాబాద్ నడిబొడ్డునే. లష్కర్ తోయిబా స్థానంలో టీఆర్ఎఫ్ను సృష్టించిన విధానం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆ నిజాలే ఇప్పుడు పాకిస్తాన్ పతనాన్ని శాసించబోతున్నాయి. ఇంతకు అసలేంటి టీఆర్ఎఫ్? లష్కర్ బి టీమ్గా కాశ్మీర్లో సృష్టించిన రక్తపాతాలేంటి? లష్కర్ తోయిబా స్థానంలోకి ఈ డేంజరస్ గ్రూప్ ఎలా వచ్చి చేరింది? వాచ్ దిస్. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యత వహించిన పాక్ ఉగ్ర సంస్థ, 5 ఏళ్లుగా రక్తపాతం సృష్టించిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ గ్రూప్. ది రెసిస్టెన్స్ ఫ్రంట్తో పాకిస్తాన్కు ఉన్న లింకులు ఏంటి? ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో చాలా మార్పు వచ్చింది. ఉగ్రవాద దాడులు తగ్గాయి, పర్యాటకుల తాకిడి పెరిగింది. భూతల స్వర్గం అన్న పేరును సార్థకం చేసుకుంటూ కాశ్మీరం కాంతులేనింది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టుల రాకతో కాశ్మీరుల జీవితాలు మారాయి. కానీ ఒకే ఒక్క ఉగ్రదాడితో కాశ్మీర్ కథ మళ్లీ మొదటికొచ్చింది. దీనంతటికీ కారణం పహల్గామ్ టెర్రర్ అటాక్. సుమారు 30 మందిని పట్టణ పెట్టుకున్న ఈ ఘటన కాశ్మీర్ను మళ్లీ దశాబ్దాల వెనక్కి నెట్టేసే పరిస్థితికి తెచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడితో పర్యాటకుల నమ్మకాన్ని కోల్పోయామని కాశ్మీరీ పౌరుడు కంటదాడి పెట్టుకున్నాడంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ దాడి వెనుక 5 ఏళ్ల కుట్ర ఉందన్న నిజమే ఆందోళన కలిగిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పురుడు పోసుకున్న ఉగ్రముఠ సమయం కోసం వేచి చూసి దాడి చేసిందనడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఆ ముఠాకు పాకిస్తాన్తో ఉన్న లింకులు 140 కోట్ల భారతీయుల్ని భయపెడుతున్నాయి. ఆ ముఠా పేరే ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ 2019లో కాశ్మీర్లో కేంద్ర సర్కార్ ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తిని తొలగించిన 9 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఉగ్ర సంస్థ. అతి తక్కువ కాలంలోనే ఈ ఉగ్ర సంస్థ పదుల సంఖ్యలో దాడులకు పాల్పడింది. ముఖ్యంగా కాశ్మీర్ లోయలో పండిట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల వెనుక ఈ సంస్థ హస్తం ఉన్నట్లుగా భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2023లో టీఆర్ఎఫ్ను మోడీ సర్కార్ నిషేధించింది. నిజానికి టీఆర్ఎఫ్ లష్కర్ తోయిబాకి ఫ్రంట్ ఆర్గనైజేషన్గా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం అండుతోనే లష్కర్ తోయిబా ఎదిగింది. ఇప్పుడు లష్కర్ కు చెందిన టీఆర్ఎఫ్ కు కూడా పాకిస్తాన్ యంత్రాంగం నుంచి అదే స్థాయిలో మద్దతు లభిస్తోంది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాల సిబ్బంది, అమాయక పౌరుల హత్యలను ప్లాన్ చేయడం ద్వారా విధ్వంసం సృష్టిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదుల నియామకం, ఉగ్రవాదుల చొరబాటు, దేశవ్యాప్తంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. నిజానికి ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం పాకిస్తాన్ అనేది ఓపెన్ సీక్రెట్. భారత్ ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్రకుట్రలకు అంతర్జాతీయ సమాజం ముందు నిరూపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉగ్రదేశంపై నిఘా పెట్టింది. భారత పోరాటంతో ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న పాక్ను FATF గ్రే లిస్టులో చేర్చింది. లష్కర్ తోయిబా ఆ సంస్థ అధినేత హఫీజ్ సయీద్ కు సాయం చేయడాన్ని FATF తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదం ముద్రపడ్డ లష్కర్ తోయిబా దాని చీఫ్ హఫీజ్ సయీద్ కు సాయం చేయవద్దని ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ క్రమంలోనే లష్కర్ తోయిబాకు బి టీమ్గా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను పాకిస్తాన్ సృష్టించింది. కాశ్మీర్లో ఇటీవల జరిగిన చాలా దాడుల వెనుక ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హస్తం ఉంది. 2022 ఒక్క ఏడాదే కాశ్మీర్లో భద్రతా బలగాలు జరిపిన 90కి పైగా ఆపరేషన్లలో 42 మంది విదేశీయులతో సహా 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. వీరిలో ఏకంగా 108 మంది ఉగ్రవాదులు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా లష్కర్ తోయిబాకు చెందిన వారిగా గుర్తించారు. అంతేకాదు టెర్రరిస్టు గ్రూపులో చేరుతున్న ప్రతి 100 మందిలో 74 మందిని టీఆర్ఎఫ్ రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా తేలింది. దీన్ని బట్టి చూస్తే ఆ ఉగ్ర సంస్థ జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి సవాల్ని విసురుతుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఉగ్రముఠను నడిపిస్తుంది ఎవరు? ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం పహల్గామ్ దాడికి సూత్రధారి హఫీజ్ సయీద్ కు సన్నిహితుడు లష్కర్ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లాగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. సైఫుల్లా కసూరిని, సైఫుల్లా సాజిద్ జట్, ఆలీ, హబీబుల్లా నౌమాన్ వంటి అనేక పేర్లతో కూడా పిలుస్తారు. అతను లష్కర్ తోయిబాకు కీలక కమాండర్, డిప్యూటీ చీఫ్ కూడా. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం ఇతను పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందినవాడు. సైఫుల్లా సాజిద్ జట్ లష్కర్ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు అత్యంత విశ్వసనీయ సహాయకుడు. అతని వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, అతను గత 2 దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని భావిస్తున్నారు. సైఫుల్లా 2000 ప్రారంభంలో లష్కర్ తోయిబాలో చేరాడు. పాక్లోని మురిట్కేలో LET క్యాంపులో శిక్షణ తీసుకున్నాడు. ఇతని రిక్రూట్మెంట్, శిక్షణలో హఫీజ్ సయీద్ ప్రత్యక్ష ప్రమేయం ఉంది.
జమ్మూ కాశ్మీర్లోని పుంచ్, రాజౌరి ప్రాంతంలో లష్కరే ఉగ్రవాద కార్యకలాపాలకు సైఫుల్లా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కొట్లి జిల్లాలో లష్కర్కు చెందిన కోయిరట్టా డేట్స్ అనే చిన్న ఉగ్రవాద సంస్థకు అతడు చీఫ్గా ఉన్నాడు. ఇక్కడి నుంచే ఉగ్రవాదుడు మన దేశంలోకి పంపిస్తున్నాడు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్తో పాటు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ ని సృష్టించింది కూడా ఈ నరరూప రాక్షసుడే అని నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడికి సైఫుల్లా 5 నుంచి 6 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను పంపాడు. కొద్ది రోజుల క్రితమే వీరు జమ్మూ కాశ్మీర్లోకి చొరబడ్డారు. చివరికి పహల్గాం ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించి అనుకున్నది సాధించారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అసలు లక్ష్యం సైఫుల్లా కథ ముగించడంతో పాటు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను కుక్కటి వేలతో సహా పెకిలించి వేయడమే. సింపుల్ గా చెప్పాలంటే 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా లష్కర్ ఎ తోయిబా స్థావరాలను ఎలా అయితే ధ్వంసం చేశారో ఇప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ స్థావరాలను అలాగే ధ్వంసం చేయాలి. ఆ దిశగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సైతం రెడీ అయినట్టుగా తెలుస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశంలో ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నట్టు త్రివిధ దళాలు ప్రకటించాయి కూడా. సో ఎనీ టైం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్లోకి దిగడం ఖాయం.